జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. డాక్టర్ గారు, అసలు ఏ కారణాల వల్ల ఈ వీర కణాల ఉత్పత్తి అనేది తగ్గుతుందో ఒకసారి ప్రేక్షకులకు చెప్తారా? ఈ రోజుల్లో 100 మంది వయసులో ఉన్న అబ్బాయిల్ని తీసుకుంటే 25% మందికి సుమారుగా వీరి కణాలు ఉండాల్సిన మొత్తంలో లేకుండా ఉండటం, సరైన షేపులో లేకుండా ఉండటం, ఎక్కువ భాగం జీవం లేని కణాలు అయి ఉండటం, ఇలాంటివన్నీ కనపడుతూ ఉన్నాయి. అవును. మరి రకరకాల సమస్యల వల్ల సంతాన యోగ్యతను కోల్పోతూ ఉన్నారు. మరి ఇలాంటి సమస్యలు వారిలో రావటానికి ముఖ్యంగా మెయిన్ ఒబిసిటీ అని చెప్పొచ్చు. నెంబర్ 1గా ఒబిసిటీ వల్ల మెయిన్గా వెరికోసిల్ ఎక్కువ డెవలప్ అవుతూ ఉంటుంది. చెడ్డ రక్తం పైకి వెళ్ళదు. అందుకని ఒబిసిటీ, వెరికోసిల్, డయాబెటీస్ ఎక్కువ ఉండటం, హార్మోన్ ఇన్బ్యాలెన్స్ సమస్యలు ఎక్కువ ఉండటం, దీంతో పాటు టెస్టోస్టిరోన్ హార్మోన్ లెవెల్స్ తగ్గిపోవటం. ఫిమేల్ హార్మోన్స్ ఒబిసిటీ ఉన్న వాళ్ళు ఎక్కువ డెవలప్ అయ్యి మేల్ హార్మోన్ టెస్టోస్టిరోన్ తగ్గిపోవటం ఒకటి. స్ట్రెస్ బాగా ఎక్కువ అవ్వటము, దీనితో పాటు ఆల్కహాల్ కన్జంప్షన్ చాలా ఎక్కువ మోతాదులో చేయటము, కొంతమంది కొన్ని డ్రగ్స్ కానీ కొన్ని స్టెరాయిడ్స్ కానీ కొన్ని జబ్బుల కోసం వాడినప్పుడు ఆ మందుల ప్రభావం చేత వీటి యొక్క ఎఫెక్ట్ అట్లా రావటానికి కారణం ఉంది. దీనితో పాటు చూస్తే కొంతమందికి ఆ భాగాల్లో జీన్ ప్యాంట్లు ఎక్కువ వేసేసుకోవటం, టైట్ గా ఉండే అండర్వేర్లు ఎక్కువ వాడటం, కాలు మీద కాలేసి కూర్చోవటం, అట్లాగే ల్యాప్టాప్లు ఒళ్ళో పెట్టుకుని వేడి అక్కడ తగిలేటట్టు చేయటం, ఇవన్నీ కూడా క్వాలిటీ క్వాంటిటీ రెండు ఎఫెక్ట్ అవటానికి కూడా ఒక రీజన్. అట్లాగే దీంతో పాటు ప్రధానంగా చూస్తే ఈ రోజుల్లో ఫిజికల్ యాక్టివిటీ లేకపోవటం వల్ల బ్లడ్ సప్లై కూడా తగ్గటం, ట్యూబ్స్ సరిగా లేకపోవటం కొంతమందిలో, ఇట్లాంటి కారణాలు అనేకం వీరే కణాలు క్వాలిటీ క్వాంటిటీ అన్ని ఎఫెక్ట్ అవటానికి దారితీస్తూ ఉన్నాయి. అయితే డాక్టర్ గారు, మరి ఈ సమస్య అన్నది ఎక్కువ అవుతుంది ఈ మధ్య కాలంలో, వాటి కారణాలు కూడా చెప్పారు. అవునమ్మా. అలాగే అసలు వీర కణాలు సరైన రీతిలో ఉత్పత్తి అవ్వాలంటే గనక, అంటే ఒక హెల్దీ ఇండివిజువల్ కానీ ఒక హెల్దీ మనిషి కానీ వీర కణాలు ఉత్పత్తి చేసినప్పుడు అవి ఏ క్వాంటిటీలో ఉంటాయి, ఏ క్వాలిటీలో ఉంటాయో చెప్తారా? ఒక 1 ml స్పామన్ తీసుకుని పరీక్ష చేసినప్పుడు 1.5 కోట్ల వీరి కణాలు గనక ఉంటే దాన్ని లో నన్నెందుకక్క ఇలా పక్కకి తీసుకొచ్చావు? నీకు తెలీదా? కొన్ని నిజాలు మాట్లాడదామని తీసుకొచ్చాను. నిజాలేంటి? ఏంటక్క కొత్తగా మాట్లాడుతున్నావు? నీ గురించి నాకు కొన్ని నిజాలు కొత్తగా తెలిసాయి కాబట్టి కొత్తగా మాట్లాడుతున్నాను. సరే సరే, నాకు తెలిసిన నిజమేంటో నీ నోటితో చెప్తే బాగుంటుంది. చెప్పు. నీకు తెలిసిన నిజమేంటక్క? నువ్వేం మాట్లాడుతున్నావో నిజంగా నాకు అర్థం కావట్లేదు. నువ్వు కవర్ చేసుకున్నంత మాత్రాన నిజం అబద్ధం అయిపోదు మల్లీశ్వరి. మీ నాన్న తీసుకొచ్చిన ఫోటోలో నువ్వు ప్రేమించిన వాడితో నన్ను చూడగానే
నీ ప్రేమ సంగతి అతను నాతో చెప్పుంటాడని నువ్వు ఊహించే ఉంటావు. అది ముందు నీ నోటితో మనస్ఫూర్తిగా చెప్తే వినాలనుంది. అందరి ముందు కాకుండా అందుకే నేను ఇలా పక్కకు తీసుకొచ్చాను. ముందు ప్రేమించి ఇప్పుడెందుకు వద్దనుకుంటున్నావో చెప్పు. ఏంటక్క అయితే అతనెవరో నాకు తెలీదు. నేను అసలు ఇంతవరకు అతన్ని చూడలేదు. నాకు విష్ణుకి అసలు ఏ సంబంధం లేదు. అతను ఎవరో తెలియని నీకు పేరు మాత్రం తెలిసింది. భలే భలే కామెడీగా ఉందమ్మా. అబద్ధం చెప్పినా అతికినట్టుండాలి మల్లీశ్వరి. ప్రేమ అంటే అబద్ధం కాదు, గుండె లోతుల్లో నుంచి, మనసు లోతుల్లో నుంచి వచ్చే నిజం. నువ్వు విష్ణు ప్రేమించుకున్నారని అందరి ముందు నేను ఓపెన్ గా చెప్పొచ్చు. నేనెందుకు చెప్పలేదో తెలుసా? నీది ఏ తప్పు లేదని అందరి ముందు అదరగొడతావు. నేను సాక్ష్యాలతో సహా నీ ప్రేమను నిరూపిస్తే అత్తయ్య గారు ఇక్కడ లేరు కాబట్టి నువ్వు ప్రేమించి మోసం చేశావన్న కోపంతో. అత్తమ్మా హారతి తీసుకోండి. హలో పొదిని గారు, నేను కమలని. చెప్పండి. ఏం లేదు, అబ్బాయి అమ్మాయి మా ఇంటికొచ్చి 2 రోజులు అయిపోయాయి కదా. అవును, అయితే ఇప్పుడు ఈ విషయం చెప్పడం కొంచెం ఇబ్బందిగానే ఉంది, కానీ తప్పటం లేదు. విషయం ఏంటో చెప్పండి. రేపటి నుండి ఆషాఢం వస్తుంది కదా, అమ్మాయిని కొన్ని రోజులు పుట్టింటికి పంపితే. ఆహా, అంటే బోనాలు కూడా ఇక్కడే ఎత్తుతున్నాము, అందుకని. ఆ, ఎత్తండి ఎత్తండి, అది నా చేతిలో ఉంది. వాణ్ణి అడగాలి, అప్పుడు చెప్తాను. ఎవరు? మీ అత్తగారు నాన్న. చెప్పాను కదా, ఆషాఢ మాసంలో బోనం ఎత్తుతారని. శ్రీవల్లిని రమ్మంటున్నారు. అది సండే కదా, ఇంకా టైం ఉంది, అప్పుడు వెళ్ళొచ్చులే. ఇంకా టైం ఉంది కదా, చూద్దాంలే అంటున్నాడు. అమ్మా ఒక్కసారి అక్కకి ఫోన్ ఇవ్వమని చెప్పవే. పొదిని గారు, ఒకసారి శ్రీవల్లికి ఫోన్ ఇస్తారా? అలాగేలేండి. అమ్మా ఎట్లున్నారే? అక్క నేను నిధి మంచిగున్నారాయే? మేం బాగున్నామక్క, నువ్వు జల్దీ వచ్చేసాయి, నీకొక సర్ప్రైజ్. సర్ప్రైజా? ఏందే? నందు అక్క వచ్చింది. అవునా? ఏంది నువ్వు అనేది? నిజంగానా? నందు వచ్చిందా? అవునక్క. అయితే బోనాల పండుగ మస్తుంటది. మరి జల్దీ బయలుదేరు. రేపు వస్తానే, ఉంటా. అక్క వస్తుంది. ఇందాకేదో అన్నావు. నేనే వాళ్ళే. ఎవరో వచ్చారని. ఇప్పుడు నందు వచ్చిందని తెలిస్తే ఆయనకి కోపం వస్తుంది. గది ఆనంద్ బాబాయ్ దుబాయ్లుండే, ఇప్పుడు వచ్చిండంట. ఏదో నందు అన్నావు. అరే నాతో ఎందుకు చెప్పలేదు తాతయ్య? నాకు తెలిసిన క్షణం నుంచి ఈ విషయం నీతో చెప్పాలని ప్రయత్నిస్తూనే ఉన్నానమ్మా.
కానీ ఆదిత్య పేరెత్తగానే నీ ముఖంలో కనిపించే ఆనందాన్ని చూసి ఆ ఆనందం నీకు దూరం చేయడం ఇష్టం లేకే చెప్పలేకపోయానమ్మా. నువ్వు అతని గురించి ప్రస్తావించినప్పుడల్లా అతను ఊసే ఎత్తొద్దని నీ మీద కోపడ్డాను కదా. అవును తాతయ్య, నేనే అర్థం చేసుకోలేకపోయాను. ఆదిత్యని నువ్వు పెళ్లి చేసుకోవడమే కరెక్ట్ అమ్మా. ఏం మాట్లాడుతున్నావు తాతయ్య? అసలు ఆదిత్య తండ్రి శ్రీనివాసరావు మన సంబంధం కుదుర్చుకున్నది లోకేశ్వరం చూసి కాదమ్మా, నీ జాతకం చూసి. నా జాతకమా? అవునమ్మా, నీ జాతకం నచ్చి ఇలాంటి మహర్జాతకురాలు తన ఇంటి కోడలు కావాలనే మన ఇంటి గడప తొక్కాడమ్మా. మీ పిన్ని మూర్ఖత్వం వాళ్ళ భార్యలకు తెలిసినా వాళ్ళు ఇలాంటి సంబంధం వద్దని వాదిస్తున్నా పట్టుబట్టు మరీ పెళ్లి వరకు తీసుకొచ్చింది నీ జాతకం నచ్చానమ్మా. నా జాతకం నచ్చితే లోకేశ్వరిని ఎలా? అదంతా మీ పిన్ని చేసిన మోసం అమ్మా. అంత పెద్దండి సంబంధం వదులుకోవడం ఇష్టం లేక ఆ అదృష్టం తన కూతురుకి దక్కించి ఆ పెద్దింటికి తన కూతురు కోడలు కావాలనే స్వార్థంతో ఇదంతా చేసిందమ్మా. నిజానికి ఆ ఇంటికి కోడలు నువ్వు కావాలమ్మా. ఆదిత్యకి భారీగా నువ్వుండాలమ్మా. కానీ నాకు అదృష్టం లేదు కదా తాతయ్య. లేదమ్మా, ఉంది. నేను నిన్ను ఆ ఇంటికి కోడలు చేస్తానమ్మా. తాతయ్య, అవునమ్మా, మీ పిన్ని జాతకం లోకేశ్వరదని మాయ చేసినప్పుడే ఈ విషయం వాళ్ళతో చెప్పేద్దాం అనుకున్నాను. కానీ మీ పిన్ని తన కూతురు సుఖం కోసం నిన్ను ఎక్కడ ఏం చేస్తుందోనని భయపడ్డానమ్మా. అక్కడికి నీకు మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తేనే ఈ విషయం చెప్పకుండా ఉంటానని చెప్పాను. నీకు మంచి సంబంధం తీసుకొస్తుందనుకుంటే ఆ తాగుబోతుని తీసుకొచ్చి పెట్టింది. వాణ్ణి చూస్తుంటే నువ్వు సుఖపడతావనే నమ్మకమే పోయింది. లేదమ్మా, నేను ఆ శ్రీనివాసరావుకి నిజం చెప్పేస్తానమ్మా. వద్దు తాతయ్య. ఏమ్మా? ఏ అంటే ఇప్పుడు నువ్వు ఆ నిజం బయట పెడితే పెళ్లి ఆగిపోతుంది. అప్పుడు లోకేశ్వరి పరిస్థితి ఏంటి తాతయ్య? ఏమవుద్దమ్మా? లోకేశ్వరి ఆదిత్యని ఇష్టపడుతుంది కదా. నువ్వు కూడా ఇష్టపడ్డావు కదమ్మా. ఏంటి కళ్యాణి అలా ఉన్నావు? అలా కాక ఎలా ఉంటుంది శౌర్య? భర్త చనిపోయాడు అంటే ఆడపిల్లకి ఎన్ని కష్టాలుంటాయో అన్ని కష్టాలు అనుభవించింది. అంతేకాదు శౌర్య, నువ్వుండి కూడా వితంతు అనిపించుకుంది. నువ్వుండి కూడా బొట్టు తుడిచే పరిస్థితి వచ్చింది. బయట వాళ్ళెవరూ కాదురా, నువ్వు చనిపోయావని, నీ చావుకి కారణం కళ్యాణి అని మీ అమ్మ కూడా నానా బాధలు పెట్టింది. ఏదేమైనా నువ్వు లేని 4 నెలలు నా మనవరాలు నిప్పుల మీద నడిచింది శౌర్య. జరిగిపోయిన వాటి గురించి ఎందుకు? లేడనుకున్న మనవడు ఎదురుగా కళ్ళ ముందే కనిపిస్తున్నాడు. పోయిందనుకున్న ప్రాణం తిరిగి బ్రతుకొచ్చింది. ఎవరి దిష్టి తగిలిందో ఏమో. ఏ ముహూర్తాన్ని పెళ్లి చేసుకున్నారు గాని అప్పటి నుంచి ఇప్పటిదాకా కష్టాలు పడుతూనే ఉన్నారు. అమ్మా, మనవడు చనిపోయాడని మీరు, బిడ్డ చనిపోయాడని ఆ తల్లి ఇంతకాలం బాధపడుతూనే ఉన్నారు. చనిపోయాడనుకున్న మనవడు తిరిగొచ్చాడు కాబట్టి ఒక రకంగా పునర్జన్మే. అమ్మవారి సన్నిధిలో వాళ్ళిద్దరికి ఇంకోసారి పెళ్లి జరిపించండి. ఇక మీదట అంతా శుభమే జరుగుతుంది. మంచి ఆలోచన పంతులు గారు. అవునమ్మా, ఆ రోజు పెళ్లిలా జరగలేదు. ఎలాగో ఇంట్లో వాళ్ళం అందరం ఉన్నాం కాబట్టి మన కళ్ళ ముందే కళ్యాణి మెళ్ళో శౌర్య చేత తాళి కట్టిద్దాం. అలాగే
దమ్ము, నువ్వేమంటావు? నన్ను చెడ్డదాన్ని చేశాక ఇక నేననేదేముంటుంది? నిన్నెవరు చెడ్డదాన్ని చేశారే? నువ్వు చేసిన పనులే నిన్ను చెడ్డదాన్ని చేస్తున్నాయి. దివ్య, దివ్య, మామయ్య గారు రెడీయా? బయలుదేరదామా? రెడీ తాతయ్య. నువ్వెక్కడికే? ఏ మంగ మనతో రాకూడదా పిన్ని? ఇంట్లో మంగ ఒంటరిగా ఉండడం ఎందుకు అని నేనే రమ్మన్నాను. పిల్లని చంకన పెట్టుకుని సంతకు వెళ్ళినట్టు చిన్న పిల్లని వెంట పట్టుకుని పెళ్లి చూపులకి వెళ్ళాలా? వస్తే తప్పేంటి భువనా? తనకేమైనా స్పెషల్ గా టికెట్ కొనాలా, భోజనం పెట్టాలా? మనతో పాటు వస్తుంది అంతే కదా. ఈ మధ్య నీకు ఏది తప్పనిపించట్లేదు ప్రసాదు. బయలుదేరదాం పదండి. ఒక్క నిమిషం అత్తయ్య. ఏమ్మా, ముహూర్తం ఏమైనా చూడాలా? లేదు పిన్ని, మా అమ్మ వస్తాం. నువ్వు చెప్పాలి కదా. అదేదో ఇప్పుడే చెప్తే సరిపోతుంది కదా. తన గురించి ఎప్పుడు ఎవ్వరికీ చెప్పం. చెప్పాల్సిన అవసరం కూడా లేదు. చెప్పాల్సిన పరిస్థితి వస్తే అప్పుడేం చేస్తారు? అప్పుడు మా అమ్మని పని మనిషిని చెప్తారేమో. అలా ఎలా చెప్తారు? ఈ ఇంట్లో పెద్దత్తయ్య గారు స్వేచ్ఛగా తిరగొచ్చు అని మావయ్య గారు చెప్పారు కదా. మహి, అలా ఖాళీగా కూర్చోకపోతే అమ్మకి పనులు ఏదైనా హెల్ప్ చేయొచ్చు కదా. నేనేం ఖాళీగా లేను. ఇంతసేపు మన గదంతా క్లీన్ చేసి ఇప్పుడే వచ్చి కూర్చున్నాను. సూసైడ్ అటెంప్టా? తనకేం కాలేదు కదా. ఎందుకలా చేశారు? తన చావుకి కారణం చైత్ర అని మీ పేరే సూసైడ్ నోట్లో రాశారు.
స్టేషన్ కి తీసుకెళ్ళడానికి వచ్చాం. తను నోట్లో నా పేరు రాయడం ఏంటి? నాకేం తెలియదండి. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది సార్. తను అలా చేయడానికి చైత్రకు ఎలాంటి సంబంధం లేదు. అవును సార్, మా అక్క అలాంటిది కాదు. తనని స్టేషన్ కి తీసుకెళ్ళకండి సార్, ప్లీజ్ సార్. సారీ అండి. వన్స్ కంప్లైంట్ ఫైల్ చేశాక మేము యాక్షన్ తీసుకోక తప్పదు. మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. తన్ని స్టేషన్కి తీసుకెళ్లి ఎంక్వైరీ చేస్తాం. మీరు అన్నట్టు తను తప్పు లేదని ప్రూవ్ అయితే వదిలేస్తాం. అది కాదు సార్, ఎవరో ఏదో కంప్లైంట్ ఇస్తే మీరు ఇలా వచ్చి తనని తీసుకెళ్లడం కరెక్ట్ కాదు సార్. తనకి పెళ్లి ఫిక్స్ అయింది. రేపు మాపు పెళ్లి కాబోతోంది. తనని ఇలా స్టేషన్ కి తీసుకెళ్తే పరువేం కావాలి సార్. మీరేదైనా మాట్లాడాలనుకుంటే స్టేషన్కి వచ్చి మీ మీద కంప్లైంట్ చేసిన వాళ్ళతో మాట్లాడుకోండి. ఇంతకీ నీ పేరేంటి? మిథునా ఆంటీ. బాగుందా? బాగుందా ఏంటి? నీలా చాలా అందంగా ఉంది. ఏమందమో ఏంటో, మబ్బు ముఖం మొద్దు అంటూ ఎప్పుడు తిడుతూ ఉంటుంది. నిజంగా నేను మబ్బునే ఆంటీ? ఎవరు తిడతారు? ఎవరు ఏంటి, మా అమ్మే తిడుతుంది. నెత్తి మీద మొడుతుంది. తెలివి తక్కువ దద్దమ్మా అంటుంది. ఆంటీ, నిజంగా నేను తెలివి తక్కువదాన్నా? ఎందుకలా అంటారు? జాలి ఎక్కువే. ఆ జాలితోనే ఎండలో పరిగెడుతూ కాళ్ళు కాలుతున్న దొంగకి అయ్యో పాపమని దొంగ అని తెలియక చెప్పులిచ్చా. అందుకని నేను నిజంగా పిచ్చిదానే కదా ఆంటీ? అందుకే మీరు నవ్వుతున్నారా? దొంగ అని తెలియకిచ్చావు, దానిలో తప్పే ఉంది. మంచి మనసుంటే అచ్చాలు, ఎక్కడైనా బ్రతకగలవు. అవునా ఆంటీ? మీలా మా అమ్మ ఎప్పుడూ మెచ్చుకోదు. ఈసారి మూటనివ్వండి. ఆంటీ మెచ్చుకుందని దెబ్బలాడతా. దెబ్బలాడతావా? ఏదో అన్నా, అమ్మ కదా. అయినా దెబ్బలాడేంత ధైర్యం నాకెక్కడుంది? ఎవరైనా గట్టిగా చూస్తేనే హడలిపోతా. అంత భయస్తురాలివా? బల్లిని పిల్లిని చూసినా భయమే. నాకు పనులు పెద్దగా చేత కావు. నా తప్పేం కాదు కదా, అందులో తప్పే ఉంది. అంతేగా. ఇలా అయితే అత్తారింట్లో ఎలా బతుకుతావే అని అంటుంది. అది నిజమేగా. నిజంగానే ఎలా బతుకుతావు? ఏముందాంటీ, సింపుల్. అత్తగారు ఏం చెప్తే అది గుడ్డిగా ఫాలో అయితే ప్రాబ్లం ఏముంటుంది? అడ్జస్ట్ అయితే అత్తగారు ఇంప్రెస్ అవుతారు కదా. చాలా అమాయకంగా ఉంది. ఇలాంటి పిల్లేగా నాకు కావాల్సింది. అయ్యో ఆంటీ, నీళ్ళు అయిపోయినట్టున్నాయి, ఇలా ఇవ్వండి. మా ఇల్లు ఈ దగ్గరలోనే, కారపండి. థ్యాంక్ యూ ఆంటీ. బాయ్. బాయ్ మా. ఇంతకీ మీరెవరు? నా పేరు ఆనంద గజపతి వర్మ గారి కొడుకు అని చెప్తే ఎక్కడైనా మీకు గౌరవం దక్కుతుంది కదా. బ్రహ్మాండంగానే బ్రతుకుతారు. నిఖిల్ అండి. మావిడ తులసి. ఇక్కడ అద్దెకి ఇల్లు ఖాళీగా ఉందని తెలిసింది, అందుకే వచ్చామండి. అదిగో ఆ పోర్షనే ఖాళీగా ఉంది. అద్దె 5,000. ఓకే అండి, నో ప్రాబ్లం. ఇదిగో, మా ఇంట్లో అద్దెకు ఉండాలంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి. చెప్పండి.
1వ తారీఖు సాయంత్రం లోపు అద్దె నా చేతిలో పడకపోతే మీ సామాన్లు రోడ్డు మీద పడతాయి. అలాగేనండి, నో ప్రాబ్లం. రాత్రి 9 తర్వాత ఇంట్లో లైట్స్ వేయకూడదు. అలాగేనండి. పొద్దున్నే చక్కగా వాకిలి చిమ్మి ముగ్గులు పెట్టాలి. అలాగేనండి. ఇదిగో, నాకు కుదరకపోతే మా ఇంటి ముందు కూడా ముగ్గు వేయాలి. అలాగే వేస్తానండి. ఉదయం 7 గంటలకి ఒక అరగంట సేపు మాత్రమే మోటార్ వేస్తాం. ఆ నీళ్లు అయిపోయాయంటే బాత్రూంలో నీళ్లు రావు. మీకు నీళ్లు కావాలి అంటే అదిగో ఆ వీధి చివరనున్న పంపు దగ్గరికి వెళ్లి నీళ్లు తెచ్చుకోవాలి. అలాగేనండి. నాకు కుదరకపోతే నాకు కూడా మీరే తెచ్చిపెట్టాలి. అలాగేనండి. ఇంటికి బంధువులు గాని స్నేహితులు గాని వస్తే గంట సేపటి కంటే ఎక్కువ ఉండకూడదు. ఉంటే మాత్రం గంటకి 50 రూపాయల చొప్పున ఎక్స్ట్రా అద్దె చెల్లించాలి. ఈ కండిషన్స్ అన్నీ మీకు ఓకే అనుకుంటే మీరు వెంటనే ఇంట్లో దిగిపోవచ్చు. ఓకే అండి, నో ప్రాబ్లం. అయితే నాకు కూడా ఓకే. నువ్వు నీ మాట మీద నిలబడాలి. ఈ బాటిల్లో విషం ఉంది. వెళ్ళి ఆ భీమ్రావును బెదిరించండి. ఒకవేళ తను సంతకం చెయ్యకపోతే మీ ముగ్గురు విషం తాగి చనిపోతారని. ఒకవేళ తను సంతకం చేశాడు అంటే రేపు ఉదయం ఇక్కడికి రండి. లేదంటే మీ ముగ్గురు ఈ విషం తాగి చచ్చిపోండి. వెళ్ళండి. అలాగే అయ్యగారు. అలాగే అయ్యగారు. దగుల్ బాజులారా, భీమ్రావ్, ఏ భీమ్రావ్, ఏ భీమ్రావ్, 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 ఏ భీమ్రావ్, భీమ్రావ్, భీమ్రావ్ బయటికి రా. భీమ్రావ్. ఏమైంది? అంత గట్టిగా ఎందుకు పిలుస్తున్నారు? ఈ కాగితం మీద కేవలం నువ్వు సంతకం చేయడమే మిగిలింది. వీలైనంత త్వరగా సంతకం చేసివ్వు. లేదంటే ఇదిగో ఈ సీసాలో విషం ఉంది. దీన్ని తాగి మేమంతా ఇక్కడే చచ్చిపోతాం. ఇక నువ్వే దీనికి బాధ్యుడు అవుతావు. ఏంటి? చూడండి, మీరు చేస్తోంది తప్పు. దీని అర్థం ఏంటి అంటే మీరు చెప్పేది వినడం కోసం మీరు నన్ను భయపెడుతున్నారు. భీమ్రావ్, ఈ కాగితం మీద సంతకం చేయి. లేదంటే మేము నిజంగానే విషయం తాగి ప్రాణాలు తీసుకుంటాం. చూడండి, మీరందరూ ఇలా చెయ్యకండి. అర్థం చేసుకోండి, రేపు మీరే ఇరుక్కుపోతారు. ఇక మొదటి నుంచి నేను ఇదే చెప్తున్నాను. వెళ్లి వాళ్లను కలవండి, అలాగే ఇల్లు లభించేదాకా ఏమేం చేయబోతున్నారో మనకు రాసివ్వమనండి అని. భీమ్రావ్, మేము నిన్న ఏ వాగుడు విన్నామో ఈరోజు మళ్ళీ వినలేము. దీని మీద సంతకం పెడతావా, లేకపోతే మమ్మల్ని ప్రాణాలు తీసుకోమంటావా? మీరు చేస్తోంది తప్పు హితేష్ బాబాయ్, మీరు ఇలా చేయకండి. లేదు, ఇతను ఇలా వెండవు. ఆ సీసా ఇటు ఇటు సీసా ఇవ్వు. వద్దొద్దు జోకు, వద్దొద్దు, వద్దు. అయ్యో, బాబు భీమ్, సంతకం చేసేవు. చూస్తావేంట్రా పులి, దండ వెయ్యి. అలాగేనమ్మా. వద్దమ్మా, వద్దమ్మా, చిట్టమక్క రానివ్వండి. కుదరదు, అది రాకముందే దండం మెళ్ళో పడిపోవాలి. పులి వేరా. చిట్టమక్క, 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 చిట్టమక్క. పులిగా ఏట్రా ఇదే? దండమ్మా, ఈ రోజు నా పుట్టినది కదా, సన్మానించుకుందామని. అంతే అంతే అంతే. ఆహా, సన్మానిస్తావా? అందుకోసం ఈ దండలో ఈ తాళి పొట్టేట్టుకొచ్చేస్తావా?
కాదు మాత చూసావా? అమ్మా అమ్మా ఆ దండలు చాలుందమ్మా. అమ్మో ఛా, సమయానికి వీళ్ళొచ్చి చచ్చారే. ఇప్పుడు నేను దొరకకుండా ఏదో ఒకటి చేయాలి. ఏరా పులి, ఎంత మోసం చేశావురా? నేను మోసం చేశానా? మరి లేకపోతే ఈ దండకి తాళిబొట్టు కట్టుకొని వస్తావా? అంటే మాకు తెలియకుండా మా లతని పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేస్తావా? ఒరే తమ్ముడు, పులిరాజుగాడి కాళ్ళు చేతులు విరగొట్టరా. ఇదెక్కడ చూసండి బాబు, దండ తెమ్మంది మీరే కదా. ఏంట్రా, దండలు నేను తెమ్మన్నానా? నిన్ను వీళ్ళిద్దరిని ఊరికే వదలకూడదు, చంపేద్దాం అంతే. చెప్పరా, దండలు నేను తెమ్మన్నానా? చెప్పరా. ఇదేంటంటే అమ్మ తల్లి. చెప్పు, నేను తెమ్మన్నానా? చెప్పరా. వీడికి తీసుకొచ్చిన తేనె తాగిస్తేనే సెట్ అయిపోతాడు. ఆగమ్మా. లక్ష్మీదేవి పూజరా. ఆషాఢంలో లక్ష్మీదేవి పూజ చేస్తే బాగా డబ్బులేస్తాయి. తిని తిని తేరగా కూర్చునుండారు, డబ్బులు సంపాదించరా మీరు? మో, ఈ పూజలు పునస్కారాలు ఇవన్నీ ఆడాల సమాచారం మాకు చెప్తున్నావేందే? ఏ డబ్బు మీ మగాళ్ళు సొత్తా? చెత్తది వల్లరా. నేను సంపాదించి పెడుతుంటే తిని తిని కరిగించడమే తప్ప సంపాదించడం చేత కాదు. కనీసం పూజలు చేసైనా సంపాదించండి. ముందు చీపిరి నీళ్లు పెట్టుకుని ఇల్లంతా శుభ్రం చేయండి. మేమేడు ఇల్లు వాకిలి కడుగుతా ఉంటే పక్కింటి పరుగు పోద్దమా? వాళ్ళు మిమ్మల్ని చూసి కుళ్ళుకునేటట్టు మీరు పని చేయాలరా. నువ్వు బాగానే రెచ్చగొడతాండవు, నువ్వు మాత్రం ఒళ్ళొంచవు. నువ్వు గడుగు. రేయ్, మీ అవ్వతో మాట్లాడే మాటలా ఇవే? పోయి ఇల్లు మొత్తం శుభ్రం చేసిరండి. అసలే నా బొట్టనీళ్ళు నలిగిపోయి నొప్పి పెడతా ఉండదు. నీళ్లలో దడిస్తే చీం పట్టేసి మళ్ళీ ఇంకో బాధ. లేకపోతే నేనే చేసుకునేదానిలే పనులన్నీ. పోయి గబగబ గడకండి. నువ్వు రామా. అన్నా అమ్మకి చెప్పనా? ఉండరా. దుర్మార్గం పాడుగాను, కడుపులో నా బిడ్డ. లక్కమాంబక్క, నువ్వు కాబోయే తల్లివి. ఈ పనులన్నీ చేయడానికి వీల్లేదు. వెళ్ళట్టు కూర్చో, మేం చేస్తాం. పర్లేదులేవే, పై పైన పనులన్నీ చేయొచ్చు. వాళ్ళు చెప్తుంటే అర్థం కావట్లేదా? కడుపులో బిడ్డ ఏమైందే? పోయి కూసో. అది చెప్పడానికి నువ్వెవరు? మా చెల్లెలకి తెలుసు నన్నెట్టా చూసుకోవాలో. నీ రికమెండేషన్ తో నేనీడేదో దర్జా వెలగబెడుతున్నట్టు ఇంత బిల్డప్ ఎందుకు? అంటే నాకు నీ మీద ప్రేమ లేదనే? ప్రేమ ఉండుంటే నేను అటు వైపు ఉన్నప్పుడు వెలగబెట్టుండాలా. ఇటొచ్చిన తర్వాత ఈడ నన్ను కూర్చోబెట్టి చూసుకునే ఇద్దరు చెల్లెళ్ళుండగా నువ్వు ఊరికే కలరియబాక. కట్టుకున్న మొగుడు ఎదురుగా ఉండగానే కాలు మీద కాలేసుకొని కాఫీ తాగిన దానివి నువ్వు మాట్లాడతావేంటే? ఇంకా మాట్లాడతా. నోరు మూసుకొని పని చూసుకో, క్లీన్ చేసుకో. మాకు తెలుసులే చేసుకునేది. ఒరే తమ్ముళ్ళు, పట్టండ్రా, మొత్తం తలతల్లాడిపోయేటట్టు కడిగేద్దాం. మనం కడిగే కడుగుడికి మన ఇంట్లో అద్దాలు కూడా చూసుకునే పనిలే. ఒంగో నేలను చూస్తే చాలు మొహం చూసుకుంటూ తలదూకోవచ్చు. కడిగేద్దామన్నా. కడగాల్సింది నేలనే కాదు,
ఇంకొంతమందిని కూడా ఇలా కడగల. కడుగుతారులేండి. ఎవరు ఎవరిని కడుగుతారో మేము చూస్తాంలే. ఏమే పూరి? మరి చూద్దామా? చూసుకుందాం. కానివ్వండి. ఏమండి, వాళ్ళు అలా చేస్తుంటే మీరు చూస్తూ ఊరుకుంటారేంటి? వెళ్ళండి, వెళ్ళి కుమ్మండి. ఒరే వెళ్ళరా, ఏంట్రా చూస్తున్నా, వెళ్ళు. ఆడవాళ్ళని కాదురా, దమ్ముంటే నన్ను కొట్టండి. రే వీడెవడో కొట్టించుకోవడానికి వచ్చినట్టున్నాడు. ఓ రౌండ్ వేసుకుందాం. ఏంటండి మీరు చేసిన పని? ఏంట్రా ఇందాక తన దెబ్బలు చాలేదా? మళ్ళీ వచ్చావు? ఈ ఆడమందని వెనకేసుకొచ్చి నన్నే భయపడదాం అనుకున్నావా? నువ్వు ఆగఖిల్. మా అఖిల్ని కొట్టింది నువ్వేనా? అవును, నేనే కొట్టాను. అయితే ఏంది? నన్నే కొడతావా? ఇక్కడేం చేస్తున్నావు ఆర్య? ఓ, ఈ నీళ్ళల్లో రాలిపోయిన నీ కన్నిటిని వెతుక్కుంటున్నావా? ఉండు, నేను కూడా హెల్ప్ చేస్తాను. ఏవి కనబడట్లేదే? ఇంపాసిబుల్ కదా? అనుని వెతకడం కూడా ఇలాంటిదే ఆర్య. నీకు నా మాటలకి కోపం రావచ్చు, కానీ అదే అసలు నిజం. నువ్వు డైజెస్ట్ చేసుకోలేకపోతున్న అసలు నిజం. అఫ్ కోర్స్ నీ నమ్మకం నీకుండొచ్చు, బట్ లేనిదాన్ని ఉంది అనుకోవడం భ్రమవుతుందార్యా, నమ్మకం కాదు. నీ నమ్మకం నిజం కావాలని మేమందరం ఆశపడ్డాం, ఎదురు చూశాం. చివరికి ఆ నమ్మకం ఎప్పటికీ నిజం కాదని మేమందరం రియలైజ్ అయ్యాం. కానీ నువ్వు మాత్రం అదే నమ్మకంతో, ఆ నమ్మకం తాలూకు జ్ఞాపకాలతో నిన్ను నువ్వే బాధ పెట్టుకుంటున్నావు. ఇంక చాలార్యా. తను బ్రతికే ఉందనే నమ్మకంతో తన జాడ తెలుసుకునేందుకు ప్రయత్నించాం. ఎక్కడో చోటు ఉంటుందనే ఆశతో అన్ని రకాలుగానూ వెతికాం. ఎన్నో ప్రయత్నాలు చేశాం. ఫలితం మాత్రం శూన్యం.
నువ్విలానే ఉంటే మళ్ళీ ఒకప్పటి ఆర్యవర్ధన్లా ఎక్కడ చీకటి గతికి పరిమితం అవుతావో అని నాకు భయం వేస్తుంది ఆర్య. గతం చేసిన గాయాల్ని మాన్పుకుని ముందుకెళ్లడం నీకు కొత్త ఏం కాదు. కాకపోతే ఇది మాన్పలేని గాయం, ఒప్పుకుంటాను. అయినా సరే నీకోసం, నిన్ను నమ్ముకున్న వాళ్ళ కోసం నీ ప్రయాణం కొనసాగాల్సిందే. కనీసం సుబ్బు గారి గురించేనా ఆలోచించార్యా? కూతురు వస్తుందనే భ్రమతో, వస్తుందో రాదో అన్న భయంతో ఆయన జీవన్మరణ పోరాటం చేస్తున్నారు. ఆయన్నింకా ఈ అబద్ధంతో బ్రతికించలేం. ఆర్య, వెళ్ళి అసలు నిజం చెప్పేసి ఆయనకి అండగా నిలబడు. ఒక్కసారిగా ఈ నిజాన్ని తట్టుకుని నిలబడే శక్తి ఆయనకుండదు. కాబట్టి స్లోగా అర్థమయ్యేలా చెప్పాలి. లేదంటే ఆయన కూడా మనకి దక్కకుండా పోతారు. ఎప్పటికైనా ఈ నిజం తెలియాల్సిందే ఆర్య. ఏ నిజం సండే? ఏ నిజం సండే? ఏ నిజం సండే? ఏం రాసిందో మనము చూసి మన లాయర్కి చెప్పి ఎలా తిప్పి కొట్టొచ్చో అడుగుదాం. మాకు ఇవ్వండి బాబు. మళ్ళీ ఈ ఆనిముత్యాలు అందరూ చూడాలా? ఇందులో అసలేమన్నా న్యాయం ఉందా? మా మర్యాదని మంట గలపడానికే కంకణం కట్టుకున్నావా? నిన్ను చూస్తుంటే చిరాకేస్తుంది. నీ గురించే మాట్లాడామనిపిస్తుంది. మీకు విలువిచ్చామని మా మీద మాకే కోపం వస్తుంది. మొదటిసారి నా చెల్లి మనస్తత్వం ఇదా అని తెలిసి అసహ్యం వేస్తోంది. మా గురించి ఇంత ఘోరంగా రాస్తావమ్మా? నిన్న నా కోడలు అనుకుంది. వాళ్లకు మాట ఇచ్చిందే కరెక్ట్. అవునమ్మా, నీ మాటే నిలుస్తుంది. రేపు రిజిస్టర్ మ్యారేజ్ జరుగుతుంది. మా సపోర్ట్ ఈ క్షణం నుంచి మా తమ్ముడికే. మాది కూడా. రాజేష్, మీ మీద మాకున్న అభిప్రాయాన్ని మార్చేశారు. మీరు మాకు నచ్చలేదు. ఇంకా చూస్తావే, ఇక్కడి నుంచి వెళ్ళు. సారీ అక్షర, నువ్వు మాట్లాడమన్నావనే మాట్లాడుతున్నావు. ఇంకొకటి రాద్దామనుకుంటున్నారేమో బాబు. ఎన్ని రాస్తే ఏంటి, మా మనసులో లేనప్పుడు? అద్దీ బాబు, అర్థమైంది కదండి అక్షర గారు. వీళ్ళకి మీరు చేసే పనులు నచ్చలేదు, మీరు కూడా నచ్చలేదు. అందుకే వద్దు అనుకున్నారు. ఇప్పుడు అదే అంటున్నారు. ఇదంతా నాటకం రా వెధవా. అదే కదా బాబు నిజం. 100కి 100 పాళ్ళు. మీరు వెళ్ళండి మావయ్య గారు. రేపు అమ్మని తీసుకుని రిజిస్టర్ ఆఫీస్కి వస్తాం. పెళ్లి ఎలా జరగదో చూస్తాం. ఏం చైతు బాబు? పులి, ఇప్పుడు అందరికి కలిపి ఒకే పోర్షన్ చూసావా, లేదా ఎవరి పోర్షన్ వాళ్ళకి చూసావా? అది మీ ఇష్టం అండి. నువ్వేం చేస్తావో నాకు తెలియదు, కానీ నాకు సూర్యకి మాత్రం సపరేట్ పోర్షన్ కావాలి. అదేంటండి? అదేంటంటే నా పెళ్ళానికంటే ఉద్యోగం ఉంది, శాలరీ వస్తుంది, మేము ఎలాగోలా మెయింటైన్ అయిపోతాం. అదే అందరు కలిసి ఉమ్మడిగా ఉంటే మొత్తం ఖర్చంతా మా మీద పడిపోతుంది కదా. అదేంటండి, ఎంతైనా వాళ్ళు మీ అక్కలో బావలు కదా. ప్రేమ ఉంది పులి, కానీ అంతమంది కలిసి ఒకే సంపాదన మీద బతకడం అంటే కష్టం.
ఇంట్లోంచి బయటికి గెంటేయగానే బాగా డెవలప్ అయిపోయారండి మీరు. చైతు ఏంటక్కడ డిస్కషను? మీ గురించే మాట్లాడుతున్నారండి. చూసావక్క, తమ్ముడు ఇక్కడికొచ్చినా గాని మన గురించి ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు మీరు అంటున్న డైలాగ్స్ అని వింటే గుండాకి చచ్చిపోతారు వాళ్ళు. అబ్బా షట్ 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 షట్. ఏమైంది? ఏం చెప్పమంటారు బావా, ఈ పులి ఏం చేసినా సరే సగం సగం పనులే చేస్తాడు. బాగుందిరా, ఆడుకున్నది హాఫ్ బ్రెయినేగా. మరి మీరు కూడా నా మీద సెటైర్ లేయటం మొదలెట్టారా? ప్రాబ్లం ఏంటి అమూల్ బేబీ? అదేంటంటే మా అక్కలతోనూ మా బావలతోనూ కలిసి ఉందాం అనుకున్నాం కదా, కానీ ఇక్కడ అందరూ కలిసి ఒకే రూమ్లో ఉండే అంత ప్లేస్ లేదంట. ఎవరి రూమ్లో వాళ్ళేనంట. అంటే విడివిడిగా ఉండాలా? అదే కదా, మా అక్కలతో కాకుండా విడిగా ఉండాలంటే బాధగా ఉంది. వావరగా ఉంది. సరే, ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ గా ఉంటే బాగుంటుంది కదా చైతు. రెంట్ కూడా ఎవరికి వాళ్ళు కట్టుకోవాలంటండి. రెంట్ గురించి మాకేం ప్రాబ్లం లేదు పులి. ఎటు సూర్యకి జీతం వస్తుంది, ఎటొచ్చి మా బావులే ఆలోచించుకోవాలి. ఏముందండి, ఎవరి రూమ్ వాళ్ళదే, ఎవరి రెంట్ వాళ్ళదే. అంటే నా పెళ్ళాం సంపాదన మీద మీరు బతికితే మీకు అవమానం కదా బావా. ఏమండి? ఏంటి? నాదొక చిన్న ఇన్ఫర్మేషన్ అండి. ఏంటది? మీరు అనుకుంటున్నట్టు నాకిక మీదట శాలరీ రాదండి. పవర్ పోయి చాలాసేపు అయింది. జనరేటర్ స్టార్ట్ చేయరేంటి? ఎవరికి వాళ్ళు ఎందుకు సైలెంట్గా ఉన్నారు? ఎక్కడికి వెళ్ళారు వీళ్ళంతా? ఎవరిది? అరే సితారా, సితారా ఇలా పడిపోయిందేంటి? సితారా, 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 ఆర్ యు ఓకే? నో. సుధా ఎక్కడుంది? సుధానా? సూది ఎక్కడుంది? సూదా? ఎందుకు? కుట్టుకోవాలి, పనుంది. నైని హాస్ని వదిన అడుగు, దొరుకుతుంది. నువ్వేంటి ఇక్కడ పడున్నావు? పడున్నానా? పడుకున్నప్పుడు గుర్తుంది, పడ్డాక తెలీదు. మీదకొస్తుందేమో అని వెనక్కి వెళ్ళబోయి స్లిప్ అయ్యాను. ఇట్ జస్ట్ హ్యాపెండ్. ఏ సితారా, సితారా ఏమైంది? సితారా, అరే ఏం చెప్పిందో నాకేం అర్థం కాలేదు. ఏమైంది తనకి? భూషణ్, చచ్చిపోయి దయ్యమై తిరుగుతున్నావా భూషణ్? తిలోత్తమమ్మ భూషణ్ పరిచయం ఉన్నట్టు మాట్లాడుతుందేంటి? పగ పెంచుకున్నావా? దయచేసి అవునని చెప్పకు. నీ భార్య పిల్లలకు ఎలాంటి లోటు రాకుండా నేను చూసుకుంటాను. ఎంత ఇవ్వాలి చెప్పు? 10 లక్షలా? 20? 30 లక్షలు ఇవ్వమన్నా ఇస్తాను.
చెప్పు భూషణ్, నీకేం కావాలో చెప్పు. సమాధానం కావాలి. మతి పోయిందా మీకు? వైదేహి ఫోటోకి దీపం పెడుతున్నారేంటి? నేనే పెట్టమని చెప్పానురా. అంటే ఏంటమ్మా నీ ఉద్దేశం? నా వైదేహిని చంపేయాలని చూస్తున్నావా? నేను చంపేయడమేంట్రా? ఎప్పుడో చచ్చిపోయిందని పోలీసులు చెప్తున్నారు. వాళ్ళు చెప్పేది నిజం కాదు. వైదేహి బ్రతికే ఉంది. చచ్చిపోయాననుకున్న నేను బ్రతికాను కదా, అదే నిదర్శనం. వైదేహి కూడా బ్రతికే ఉందని చెప్పడానికి. తన ఊపిరితో నాకు ఊపిరి పోసిందమ్మా. ఇంత చేసినా సరే నీకెందుకు అర్థం కావడం లేదు? నీకే అర్థం కావట్లేదురా. లేని మనిషి ఉందన్న భ్రమలో బ్రతుకుతూ నువ్వు బాధపడుతూ మమ్మల్ని కూడా బాధ పెడుతున్నావు. కౌసల్య, వైదేహి ఉందో లేదో దేవాంశు ఉందని నమ్ముతున్నాడు కదా, ఫోటోకి దీపారాధన ఎందుకు? అన్నీ తెలిసిన మీరు కూడా ఎందుకు ఇలా మాట్లాడుతున్నారండి? ఏ ఇంట్లోనైనా ఒక మనిషి పోతే, సరిగ్గా కర్మకాండలు జరిపించకపోతే, తిలోదకాలు ఇవ్వకపోతే అరిష్టం అంటారు. వైదేహి కూడా మనం ఇవన్నీ చెయ్యకపోవడం వల్లే ఇంట్లో ఇన్ని అరిష్టాలు జరుగుతున్నాయేమో. ముందు దేవాంష్కి జరిగింది, తర్వాత జానకి జరిగింది. ఇవన్నీ సరిపోవా? అందుకే కనీసం దీపం పెట్టినా వైదేహి ఆత్మ శాంతించి అరిష్టాలు తొలగిపోతాయేమో. అందుకే ఇలా చేశాను. చాలమ్మా, చాలమ్మా, చాలమ్మా. నాకేదో ఆపద కలిగిందని నువ్వు ఉన్న మనిషిని లేకుండా చేస్తావా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.